అందరికీ నమస్కారం. ఈరోజు మనం జాన్ కీట్స్ రాసిన ఒక అద్భుతమైన కవిత ఓడ్ టు ఆటమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా యూనివర్సిటీ పరీక్షల కోసం దీన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. రండి ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా దాని అనుబంధ కాలేజీల్లో డిగ్రీ ఫస్ట్ సెమెస్టర్ జనరల్ ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ల కోసమే ఈ విశ్లేషణను ప్రత్యేకంగా తయారుచేశాం. సరే, ఈ కవితను ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. మొదట కవి, కవిత గురించి, తర్వాత మొదటి భాగం సమృద్ధి, రెండవ భాగం ఒక వ్యక్తిగా, మూడవ భాగం సంగీతం, చివరగా పరీక్షకు ఏవి ముఖ్యమో కూడా చూద్దాం. ఇది ఒక క్లియర్ స్టడీ ప్లాన్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఇక మొదలు పెడదాం. మన మొదటి భాగం కవి మరియు కవిత. అసలు ఏ కవితనైనా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ కవి గురించి, ఆయన కాలం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇతనే జాన్ కీట్స్. ఇంగ్లీష్ లిటరేచర్లో రొమాంటిక్ యుగంలో ఈయనొక దిగ్గజమని చెప్పొచ్చు. ఆయన కవిత్వమంటేనే అందం, ప్రకృతి, ఇంకా మనిషిలోని లోతైన భావోద్వేగాల గురించి అద్భుతంగా వర్ణించడం. ఈ టైంలైన్ చూడండి. కీట్స్ జీవితం గురించి ఈ కవిత ఎప్పుడు రాశారో మనకొక ఐడియా వస్తుంది. ఆయన బతికింది కేవలం 26 ఏళ్లే. ఆలోచించండి, ఇంత చిన్న వయసులోనే ఇంగ్లీష్ సాహిత్యానికి ఆయనిచ్చిన కాంట్రిబ్యూషన్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి రొమాంటిక్ కవిత్వం అంటే ఏంటి, దాని లక్షణాలేంటి అంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా చెప్పడం, ఊహాశక్తి ఎక్కువగా ఉండటం, కళ్లకి కట్టినట్టు వర్ణించడం, ఇవన్నీ అన్నమాట. కీట్స్ కవిత్వంలో ఈ లక్షణాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంద్రియాలను ప్రభావితం చేసేలా రాయడం ఆయన స్పెషాలిటీ. ఎగ్జామ్లో అనాలిసిస్ రాయడానికి ఈ పాయింట్లు చాలా కీలకం. ఇక కవితలోకి వెళ్దాం. మన రెండవ భాగం అంటే మొదటి స్టాంజా. దీని థీమేంటంటే సమృద్ధి, అంటే అబండెన్స్, పండిన పళ్ళు, నిండుతనం, వాటి గురించి. కవిత ఎలా మొదలవుతుందంటే సీజన్ ఆఫ్ మిస్ట్స్ అండ్ మెలో ఫ్రూట్ఫుల్నెస్, క్లోజ్ బుజమ్ ఫ్రెండ్ ఆఫ్ ద మెచ్యూరింగ్ సన్. అబ్బా, వినడానికెంత బాగుందో కదా. ఈ మొదటి లైన్లే మనల్ని నేరుగా ఆ శరదృతువులోకి తీసుకెళ్ళిపోతాయి. అంతా పొగమంచు, పండిన పళ్ళు, ఒక అందమైన దృశ్యం మన కళ్ల ముందు మెదులుతుంది. సో ఈ మొదటి స్టాంజాలో అసలు ఏం జరుగుతోంది? శరదృతువు అంటే ఆటం సూర్యుడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిదట. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేసి పళ్లన్నింటినీ పండిస్తున్నారు. యాపిల్స్ బరువుకి చెట్లు వంగిపోతున్నాయట, గుమ్మడికాయలు ఉబ్బిపోతున్నాయట, తేనెటీగల కోసం పువ్వులు ఇంకా పూస్తూనే ఉన్నాయట. అంతా నిండుగా సమృద్ధిగా ఉందన్నమాట. ఇక్కడ గాడ్ అనే ఒక పదం వాడేరు, అంటే గుమ్మడికాయ. అది కూడా బాగా ఉబ్బి పక్వానికి వచ్చిందని చెప్పడం ద్వారా ఆ సమృద్ధి అనే ఫీలింగ్ను కీట్స్ ఇంకా బలంగా చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు మనం మూడో భాగానికి వెళ్దాం. ఇక్కడినుంచే కవిత చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటిదాకా ఒక సీజన్గా వర్ణించిన శరదృతువుకు కీట్స్ ఇప్పుడు ఒక మనిషి రూపాన్నిస్తున్నాడు. ఈ లైన్లు చూడండి. హూ హ్యాత్ నాట్ సీన్ ది ఆఫ్ట్ అమిడ్ థై స్టోర్. ఇక్కడ థీ అంటే నిన్ను అని. కీట్స్ నేరుగా ఆటంతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను నీ ధాన్యం నిల్వ చేసుకునే చోట ఎవరు చూడలేదు అని అడుగుతున్నాడు. అంటే ఆ సీజన్కి ప్రాణం పోసి ఒక వ్యక్తిలా మన ముందు నిలబెడుతున్నాడు. ఈ రెండో స్టాంజాలో శరదృతువును 4 వేర్వేరు రూపాల్లో చూపిస్తాడు కీట్స్. 1. పంట కోసిన తర్వాత ధాన్యాగారంలో అజాగ్రత్తగా కూర్చున్న ఒక వ్యక్తిలా. 2. పొలంలో మత్తుగా నిద్రపోతున్న కోతకోసే వ్యక్తిలా. 3. వాగు దాటుతూ తలపై భారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న వ్యక్తిలా. ఇంకా 4. యాపిల్ రసం తీసే యంత్రం దగ్గర ఓపికగా చూస్తున్న వ్యక్తిలా. ఒక్కో రూపం ఆ సీజన్ యొక్క ఒక్కో పనిని చూపిస్తుంది. ఇక్కడ గ్లీనర్ అనే మరో ముఖ్యమైన పదముంది. అంటే పంట కోత అయిపోయాక కింద పడిపోయిన గింజల్ని ఏరుకునే వ్యక్తి. ఈ రూపం ద్వారా శరదృతువుకున్న ఓపికను కీట్స్ చూపిస్తున్నాడు. అంత అయిపోయే వరకు చివరిదాకా అది అక్కడే ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నాడు. ఇక మనం కవితలో ఆఖరి భాగానికి, అంటే మూడో స్టాంజాకి వచ్చేశాం. మొదటి స్టాంజాలో మనం శరదృతువును చూశాం, రెండో స్టాంజాలో దాన్ని ఒక వ్యక్తిలా భావించాం. మరి మూడో స్టాంజాలో దాన్ని మనం వినబోతున్నాం. అవును, శరదృతువు సంగీతం గురించి. కీట్స్ ఈ స్టాంజాని ఒక ప్రశ్నతో మొదలుపెడతాడు. వేర్ ఆర్ ద సాంగ్స్ ఆఫ్ స్ప్రింగ్? వేర్ ఆర్ దే అని. వసంతకాలపు పాటలేవి? అవి ఎక్కడున్నాయి అని. కాని వెంటనే థింక్ నాట్ ఆఫ్ దెమ్, దౌ హాస్ట్ దై మ్యూజిక్ టూ అంటాడు. అంటే వాటి గురించి ఆలోచించకు,
నీకు కూడా నీ సొంత సంగీతముంది అని శరదృతుతో చెప్తున్నాడు. ఇక్కడ కంపారిషన్ చూడండి. వసంతం పాటలంటే పక్షుల కిలకిలలు, కొత్త జీవితం. కాని శరదృతువు సంగీతం అలా కాదు. అది దోమల చిన్నపాటి సడి, గొర్రెపిల్లల అరుపులు, కీచురాళ్ల శబ్దాలు ఇలాంటివి. వసంతంలా సందడిగా లేకపోయినా ఈ సంగీతంలో ఒక రకమైన ప్రశాంతత, ఒక రోజు ముగింపులో ఉండే అందముంది. సో ఆ ఆటం మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో ఏమేమున్నాయో చూద్దామా? చిన్న దోమలు, పెరిగిన గొర్రెపిల్లలు, కంచెల మీద ఉండే కీచురాళ్ళు, రాబిన్ పక్షులు, ఆకాశంలో గుంపులు కట్టే స్వాలో పక్షులు, ఇవన్నీ కలిసి చేసే శబ్దమే శరదృతువు సంగీతం. సరే, కవితను ఆస్వాదించడం అయిపోయింది. ఇప్పుడు పరీక్షల కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంతో చూద్దాం. ఇది చాలా ప్రాక్టికల్ సెక్షన్. ఈ కవితలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన లిటరీ డివైస్ ఏదైనా ఉంది అంటే అది పర్సోనిఫికేషన్. అంటే ఏంటి? సింపుల్, ప్రాణం లేని వస్తువుకి మానవ లక్షణాలను ఆపాదించడం. ఇక్కడ కీట్స్ ఆటమ్ అనే సీజన్కి ఒక మనిషిలాగా, పంట కోసేవాడిగా, నిద్రపోయేవాడిగా, రసం తీసేవాడిగా ఇలా రకరకాల రూపాలిచ్చాడు కదా, అవే పర్ఫెక్ట్ ఉదాహరణలు. పర్సానిఫికేషన్ మాత్రమే కాదు, ఇంకో 2 డివైజెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఒనోమాటోపోయా, అంటే సహజమైన శబ్దాల్ని అనుకరించే పదాలు. ఉదాహరణకు బ్లీట్, విసిల్, ట్విటర్ లాంటివి. రెండోది మెటాఫర్, అంటే రూపకాలంకారం, మెచ్యూరింగ్ సన్ లాంటివన్నమాట. ఈ రెండింటినీ కూడా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఈ కవిత గురించి ప్రొఫెసర్ ఫౌలర్ ఏమన్నారో చూద్దాం. ఆయన మాటలో చెప్పాలంటే, ఓడ్ టు ఆటమ్ అనేది అద్భుతమైన చిత్రాలు, గంభీరమైన సంగీతంతో నిండిన కవిత. ఇది శరదృతువులోని ఆనందాన్ని మనకు పంచుతుంది. మీ ఆన్సర్లో ఇలాంటి కోట్స్ రాస్తే ఇంకా మంచి మార్కులొస్తాయి. మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, చాలామంది శరదృతువు అంటే ఆకులు రాలిపోయే కాలం, శీతాకాలానికి ముందొచ్చే ఒక విచారకరమైన సమయం అనుకుంటారు. కాని కీట్స్ అలా చూడలేదు. ఆయన దృష్టిలో ఇది పరిపక్వత, సంపూర్ణత, అందం నిండిన ఒక గొప్ప కాలం. ఇదొక ముగింపు కాదు, ఒక నెరవేర్పు. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈ కవితలో శరదృతువుని మనం ఎన్నో రూపాల్లో చూశాం కదా. ధాన్యాగారంలో కూర్చున్న వ్యక్తిగా, పొలంలో నిద్రిస్తున్న రూపంలో, తనదైన సంగీతాన్ని వినిపించే శక్తిగా. మరీ వీటిలో ఏ రూపం మనసును ఎక్కువగా హత్తుకుందే? ఒక్కసారి